నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఘనంగా భారత కమ్యూనిస్టు పార్టీ నాయకుడు మాజీ ఎంపీపీ లగుడు ఎర్రమనాయుడు 11వ వర్ధంతి నివాళులర్పించిన సిపిఐ పార్టీ నాయకులు. గిరిజన మైదాన ప్రాంతాల్లో భూ హక్కులకై నిరంతరం పోరాటాలు చేసిన యోధుడు, దివంగత భారత కమ్యూనిస్టు పార్టీ నేత, గొలుగొండ మాజీ ఎంపీపీ అని అనకాపల్లి జిల్లా సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ, సహాయ కార్యదర్శి మాకిరెడ్డి రామానాయుడు పేర్కొన్నారు. గొలుగొండ మండలం కృష్ణదేవిపేట గ్రామంలో లగుడు ఎర్రమనాయుడు స్తూపం వద్ద 11వ వర్ధంతి కార్యక్రమం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎర్రమనాయుడు నిరంతరం పేదల పక్షాన నిలబడి వారి సమస్యలు పరిష్కరించేందుకే ముందుండేవారని ఈ సందర్భంగా కొనియాడారు. ప్రజా సమస్యలు పరిష్కరిస్తూనే పార్టీ బలోపేతం కోసం ఎనలేని కృషి చేశారని అన్నారు. దీనిలో భాగంగానే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రష్యాలో జరిగిన సమావేశంలో కూడా పాల్గొన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎల్వి రమణ, మాజీ మండల పార్టీ కార్యదర్శి లగుడు శ్రీను, సిపిఐ పార్టీ జిల్లా సమితి సభ్యులు రాధాకృష్ణ, మండల పార్టీ కార్యదర్శి మేకా భాస్కర్రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు జి గురుబాబు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నిజానికి ఇందాక రామనాయుడు గారు అన్నట్టు ఇంత చైతన్యవంతమైనటువంటి ఇలాంటి గ్రామంలో జన్మించి కమ్యూనిస్ట్, నిజమైనటువంటి కమ్యూనిస్ట్ ఈరోజు ఏదైతే మన నాయకుడిగా వాడుతూ ఉన్నామో అరిజిన గిరిజన అనేది, ఈయన నా చిన్నతనంలోనే నేను రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా ఈయన కోసం నేను ఎంతో మంది దగ్గర నేను ఇన్నటువంటి విషయం కూడా తెలుసు. ఎందుకంటే ఈయన విశ్వామీయ కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా మరి ఏదైతే ఆశయం కోసం మనం ఏదైతే సిద్ధాంతాలను నమ్మి కమ్యూనిస్ట్ పార్టీలో కొనసాగుతూ ఉన్నామో దాన్ని ఆచరణగా తీసుకొని ముఖ్యంగా మరి ఇక్కడ ఏరిపేటలో ఏ స్థాయి జిల్లా కలెక్టర్ కూడా వచ్చి పరిశీలన చేసినటువంటి ఇక్కడ అంత జరుగుతుంది ఇక్కడికి అభివృద్ధి అనేది అంటే మరి ఆ రోజుల్లో అంత ఉద్యమానికి పీక్ స్థాయికి తీసుకెళ్ళినటువంటి వ్యక్తిగా ఈయన మనకందరూ కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజానికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సీనియర్స్ అందరూ కూడా ఉన్నారు, వీళ్ళందరూ కూడా తెలుసు. దాంతోపాటు ఈయన ఒక గొల్లుగొండ మండలానికే కాకుండా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా ఉమ్మడి విశాఖ జిల్లాలో చేసి అనేక ప్రాంతాల్లో భూమి లేనటువంటి గొల్లుగొండ మండలంలో ఎక్కువ ఉండొచ్చు. అదేవిధంగా అప్పుడు గిరిజన ప్రాంతం కూడా మనతో మమేకమై కలిసి ఉన్నటువంటి నేపథ్యంలో అనేక గ్రామాలకు వెళ్ళి ఎక్కడైతే భూమి లేనటువంటి నిరుపేదలు ఉంటాయో, ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉంటాయో అవన్నీ కూడా ఇటు పాకిరేపేట డివిజన్, పాకిరేపేట ఏది పెట్టుకొని ఏదంటే మొహమ్మద్ చెప్పేది తప్ప లేకపోతే ఏదో దాచుకొని కల్మషంతో లేనటువంటి ట్రైన్లో మరి నేను ఆయనతో కలిసి చేసిన సందర్భంలో కూడా నన్ను కూడా గారెకి సంబంధించి నాకు ఈ విషయం సిగ్గేసి ఇదండి నాయకుడు మీరు అంత వయసులో ఉన్నారు అవన్నీ వెళ్ళండి అంటే చిచ్చ మిమ్మల్ని కాదు, మీరు ఎప్పుడు అలా బాధపడతాను, మీరు పార్టీ సెక్రటరీ, మిమ్మల్ని గౌరవించాల్సిన బాధ్యత అని వ్యక్తిగతంగా కూడా ఇంతో మేము ఇద్దరం పర్సనల్గా బండి మీద వెళ్తేప్పుడు కూడా మాట్లాడినాం. మీరు మీ వ్యక్తిగతంగా నేను గౌరవం ఇవ్వలేదు, దాని పార్టీ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి గౌరవించాల్సిన బాధ్యత అనేటువంటి అక్కడ చిన్న పెద్ద కాదు, అక్కడ పార్టీగా చూస్తే అన్ని అందరినీ కూడా గౌరవించేటటువంటి మనిషి. ఈరోజు చూస్తూ ఉన్నాం నిజానికి కమ్యూనిస్టు ఉద్యమం బలహీన అనేటువంటి నేపథ్యంలో మనం ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికలు చూసాం. ఇప్పుడు దొంగ రాజకీయం అంతా ఈరోజు నిజానికి ఆ మహాత్మా గాంధీ ఉన్నా లేకపోతే మన రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారికి వచ్చి ఇప్పుడు పోటీ చేసినా ఇప్పుడు డబ్బు లేని ఇప్పుడు రాజకీయాలు శాసించలేం. అటువంటి నేపథ్యంలో మనం కూడా మరి మనకు ఉన్నటువంటి వ్యవస్థలో రాజకీయాల్లో పోటీ చేయవలసిన నేపథ్యంలో అక్కడక్కడ మనకు వచ్చినటువంటి ఇండియా కూటమిలో వెళ్ళి పోటీ చేసినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలను కూడా చూస్తున్నాం. మరి ఇటువంటి రాజకీయాల్ని తుది ముట్టించినప్పుడే మరి అయినటువంటి నాయకుడికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం అవుతాం. మళ్ళీ ఈ ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాన్ని బలోపేతం చేసినప్పుడే ఆయనకి మనం ఘనమైనటువంటి నివాళులు అర్పించిన వాళ్ళు అంటామని చెప్పి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ అనకాపల్లి జిల్లా పక్షాన మీ అందరికీ ఈ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాము. సంబంధించి కానీ సీట్గా సంబంధించి కానీ అక్కడ కేశవరం భూపారానికి సంబంధించి ఇక్కడ కేకోటపాడు మండలాలకు సంబంధించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం, భూమి లేనటువంటి నిరుపేదల కోసం కమ్యూనిస్ట్ పార్టీలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకునిగా ఆయన
స్థాయిలో భూములు పంచినటువంటి ఘనత ఆయనకి దక్కించుకోవడానికి సందర్భంగా తెలియవలసిన అవసరం ఉంది. మరి ఈ నేపథ్యంలో ఆయన దేన్ని కూడా ఇది నాది కాదు, ఎంపీపీగా ఉండేటప్పటికే మేము రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా పదవి నాదేంటండి, పదవి నాది కాదు, పార్టీ ఈ సీట్లో కూర్చోమని నేను కూర్చున్నాను. అంతేగాని ఇప్పుడు పదవులు వస్తే పదవుల్ని ఏ రకంగా ఎంజాయ్ చేస్తున్నారో మనం చూసాం, కానీ అవి చూసాం. మరి ఎంపీపీ పదవిని ఏ రకంగా ఇప్పుడు కూడా ఈ పదవి నాది కాదు, ఈ పార్టీ ఈ పదవి మనకు శాస్త్రం కాదన్నట్టుగానే ఆయన పరిపాలన సాగింది తప్ప ఎప్పుడో దాని పదవిని ఉపయోగించి ఏదో సంపాదించాలనో లేదా బాగుపడాలనేటువంటి ఏ క్షణము ఏ రోజు కూడా ఆలోచించలేనటువంటి పరిస్థితుల్లో చివరికి చనిపోయే వరకు కూడా ఆయన నిరాంతరమైన జీవితాన్ని గడిపి నిజానికి ప్రయాణంలో ఒకగానే మన గొల్లూరు మండలం దాంట్లో కొయ్యూరు మండలం ఎంతలోనే ఆయన మనం కూడా మనందరికీ తెలిసిందే. ఏ రకమైనటువంటి అంటే మరణం అనేది ఎవరికైనా తప్పదు, కానీ ఏ రకమైనటువంటి ఎక్కడ ఎవరితోటి సేవ కుటుంబ సభ్యులతో కానీ మిగతా వాళ్ళతో పార్టీ వాళ్ళతో కూడా ఏ సేవ చేయించుకోకుండా మరి అతను మరణం అనేది అందరికీ నిజానికి చనిపోవాలని ఉన్నప్పుడు కూడా అలాంటి మరణం ఎవరికి తెలియదు. ఏంటంటే కల్మత్సవం లేని మనిషి ఆయన. 11వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాం. మరి ఎర్రమనాయుడు గారు మన గొలుగొండ మండలంలో జన్మించి విద్యార్థి రంగం నుంచి కూడా మరి ఆయన పనిచేస్తూ కమ్యూనిస్ట్ పార్టీలో అనేకమైనటువంటి పదవులు తీసుకొని బాధ్యతగా నిర్వహించినటువంటి వ్యక్తి. మేకా సూరిబాబు గారి నాయకత్వంలో మరి ఆయన అనేక భూపోరాటాల్లో చురుకైనటువంటి పాత్ర పోషించి ముఖ్యంగా హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి కామ్రేడ్ ఎర్రమనాయుడు గారు. మరి ఆయన గురించి మనం చెప్పుకుంటే చాలా అనేకమైనటువంటి విషయాలు చెప్పుకోవాలన్నటువంటి అవసరం ఉంది. అంటే మనం సభలో సమావేశాలు నిర్వహించేటువంటి పరిస్థితుల్లో ఈవేళ మనం లేవు. ఎందుకంటే ఈవేళ ఉన్నటువంటి పరిస్థితులు, పాలకులు, విధానాలు ఇవన్నీ కూడా చాలా ఒక రకమైనటువంటి ఏదైతే ఆర్థిక అరాచకమైనటువంటి సంక్షేమ పాలన నడవడం వల్ల ఈవేళ ప్రలోభాల్లో ఈ చిన్న స్థాయి అంటే బడుగు బలహీన వర్గాల ప్రజలు కూడా వారి యొక్క ఆశయాన్ని మర్చిపోయి వాళ్ళ వెనకాల పరిగెట్టేటువంటి వాతావరణంలో ఈవేళ మనం ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంగా మరి ఎర్రమనాయుడు గారి గురించి మనకు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన సిపిఐ అనకాపల్లి జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ గారిని మాట్లాడుతుందిగా కోరుతాను.